హాయ్ పిల్లలు, అందరూ ఎలా ఉన్నారు? బావున్నారు కదా? ఈరోజు నేను మీకు ఒక అద్భుతమైన కథ చెప్పడానికొచ్చాను. ఈ కథలో ఒక చిట్టి కుందేలు ఉంది, ఒక మాయా పండు ఉంది, ఇంకా ఎంతో గొప్ప నీతి కూడా ఉంది. మరి ఆ అడవిలోకి వెళ్ళి ఆ కుందేలు సాహసాన్ని చూసేద్దామా? కథ వినడానికి మీరందరూ రెడీనా? అయితే పదండి, మన నందనవనం అడవిలోకి వెళ్ళిపోదాం. అనగనగా ఒక దట్టమైన అడవి ఉండేది. దాని పేరు నందనవనం. ఆ అడవి పేరుకు తగ్గట్టే ఎంతో అందంగా ఉండేది. ఎటు చూసినా ఆకాశాన్ని తాకే పచ్చని చెట్లు, వాటి నిండా రంగురంగుల పూలు, తీయని పండ్లు. పొద్దున్నే లేవగానే పక్షుల కిలకిలా రావాలు, సెలయేర్ల గలగలలతో ఆ అడవి అంతా సందడిగా ఉండేది. అక్కడ ఏనుగులు, జింకలు, కుందేళ్లు, కోతులు ఇలా జంతువులన్నీ ఎంతో స్నేహంగా ఒకే కుటుంబంలా కలిసిమెలిసి ఉండేవి. అయితే పిల్లలు, కాలమెప్పుడూ ఒకేలా ఉండదు కదా? ఒక సంవత్సరం ఆ అడవికి పెద్ద కష్టమొచ్చింది. వానలు అస్సలు పడలేదు. ఆకాశంలో మబ్బులన్నీ మాయమైపోయాయి. సూర్యుడు నిప్పులు చెరుగుతున్నాడు. కొన్ని రోజుల్లోనే పచ్చని చెట్లన్నీ వాడిపోయాయి. నిండుగా పారే నదులు, చెరువులు ఎండిపోయి బీటలు వారాయి. పాపం, అడవిలోని జంతువులకు తినడానికి తిండి లేదు, గొంతు తడపడానికి చుక్క నీరు కూడా దొరకడం లేదు. ఆకలితో అలమటిస్తూ జంతువులన్నీ నీరసించిపోయాయి. అడవి అంతా నిశ్శబ్దంగా మారిపోయింది. ఆ అడవిలో చిన్ను అనే ఒక బుజ్జి కుందేలు ఉండేది. చిన్ను చాలా అందమైనది. దూదిపింజలాంటి తెల్లటి శరీరం, ఎర్రటి కళ్ళు, పొడవాటి చెవులతో చాలా ముద్దుగా ఉండేది. కాని పాపం, ఆకలి వల్ల చిన్ను కూడా చాలా డీలా పడిపోయింది. ఒకరోజు చిన్ను ఎక్కడైనా సరే చిన్న పండుముక్క దొరకకపోతుందా అనే ఆశతో అడవి అంతా తిరగడం మొదలుపెట్టింది. ఎండుటాపల మీద గరగరామంటూ నడుచుకుంటూ చాలా దూరం వెళ్ళింది. ఎండవేడికి కాళ్ళు కాలుతున్నాయి, గొంతు ఎండిపోతోంది. అయినా పట్టు వదలక వెతుకుతూనే ఉంది. అలా వెతుకుతుండగా అడవి చివరన ఉన్న ఒక పాడుబడిన గుహ దగ్గర దానికొక వింత మెరుపు కనిపించింది. అరే, ఏంటది అంతలా మెరుస్తోంది అని ఆశ్చర్యంగా దగ్గరికి వెళ్ళి చూసింది చిన్ను. అక్కడ ఒక రాతిమీద బంగారు రంగులో మెరుస్తూ ఒక అద్భుతమైన పండు ఉంది. ఆ పండును చూడగానే చిన్ను కళ్ళు మెరిశాయి. దాని నుండి కమ్మటి వాసన వస్తోంది. ఆ వాసన చూడగానే చిన్ను నోట్లో నీళ్లు ఊరాయి. చిన్ను ఆనందానికి అవధులు లేవు. అమ్మయ్య, దేవుడు నా మొర ఆలకించాడు. ఈరోజు నాకు కడుపు నిండా ఆహారం దొరికింది. ఈ పండు తింటే నా ఆకలి తీరిపోతుంది, నాకు మళ్ళీ బలం వస్తుంది అని సంబరపడింది. వేగంగా ఆ పండును చేతిలోకి తీసుకుంది. నోటి దగ్గరికి తీసుకువెళ్ళింది. ఇంకొక క్షణంలో కొరికేయాలి. అంతలోనే మూలుగుతున్న శబ్దం వినిపించింది. చిన్ను ఆగిపోయింది. చుట్టూ చూసింది. పక్కనే ఉన్న ఒక ఎండిపోయిన చెట్టు కింద ఒక ముసలి జింక నీరసంగా పడిపోయి ఉంది. పాపం, ఆ జింక తాత కళ్లలో ప్రాణం లేదు. ఆకలితో ఎముకలు బయటపడుతున్నాయి. ఆ పక్కనే చెట్టు కొమ్మ మీద ఒక చిన్న ఉడుత, ఒక పావురం కూడా సొమ్మసిల్లి పడియున్నాయి. చిన్ను గుండె కలుక్కుమంది. చేతిలో ఉన్న ఆ బంగారు పండును చూసింది. తర్వాత ఆకలితో ఉన్న మిత్రులను చూసింది. చిన్ను మనసులో ఒక యుద్ధమే జరిగింది. నేను చాలా ఆకలితో ఉన్నాను. ఈ పండు చాలా చిన్నది. ఇది నేనొక్కడినే తింటే నా ఆకలి తీరుతుంది. కాని నేను తింటే ఈ ముసలి జింక తాత, ఆ చిన్న ఉడత బతుకుతాయా? పాపం, వాళ్ళు ఆకలిని తట్టుకోలేకపోతున్నారు కదా అని ఆలోచించింది. చిన్ను అమ్మ చిన్నప్పుడు చెప్పిన మాట గుర్తొచ్చింది. నాయనా చిన్ను, మన దగ్గర ఉన్నది నలుగురితో పంచుకుంటేనే నిజమైన ఆనందం. వెంటనే చిన్ను ఒక నిర్ణయానికి వచ్చింది. తన ఆకలిని పక్కన పెట్టి ఆ పండును పట్టుకుని జింకతాత దగ్గరికి వెళ్ళింది. జింకతాత, లే, ఇక్కడ చూడు, మనకోసం ఒక అద్భుతమైన పండు దొరికింది అని పిలిచింది. ఆ పిలుపుకి ఉడత, పావురం కూడా మెల్లగా కళ్ళు తెరిచాయి. చిన్ను ఏమాత్రం ఆలస్యం చెయ్యకుండా, రండి మిత్రులారా, ఈ పండును మనం నలుగురం సమానంగా పంచుకుందాం అని చెప్పింది. అందరూ ఆశగా చూస్తుండగా చిన్ను తన చిట్టి చేతులతో ఆ బంగారు పండును 4 ముక్కలుగా చేసింది. అప్పుడు పిల్లలు
ఒక అద్భుతం జరిగింది. చిన్ను ఆ పండును కోయగానే అందులోంచి జిగేల్మని ఒక మాయా కాంతి వచ్చింది. ఆ కాంతికి ఆ ప్రాంతమంతా వెలిగిపోయింది. ఆ పండు లోపల ఉన్న విత్తనాలు నేలమీద పడ్డాయో లేదో క్షణాల్లో భూమి కంపించింది. ఆ విత్తనాల నుండి అప్పటికప్పుడు ఒక మొక్క మొలిచింది. అది చూస్తుండగానే పెరిగి పెద్దదై ఒక మహావృక్షంగా మారిపోయింది. ఆశ్చర్యమేంటంటే ఆ చెట్టు నిండా బంగారు వర్ణంలో ఉన్న వందల కొద్ది పండ్లు వేలాడుతున్నాయి. అందరూ నోరెళ్లబెట్టి చూస్తుండగా ఆకాశం నుండి ఒక గంభీరమైన గొంతు వినిపించింది. అది ఆ అడవి దేవత, వనదేవత గొంతు. చిన్నూ, నీకు ఆకలిగా ఉన్నాతరే స్వార్థం లేకుండా తోటివారి ఆకలి తీర్చాలని అనుకున్నావు. నీ త్యాగగుణానికి, నీ మంచితనానికి నేను మెచ్చాను. అందుకే ఈ అక్షయ ఫలవృక్షాన్ని మీకు బహుమతిగా ఇస్తున్నాను. ఈ చెట్టు ఎప్పటికీ వాడిపోదు, దీని పండ్లు ఎప్పటికీ తరగవు అని ఆశీర్వదించింది. చిన్ను, జింక, ఉడుత, పావురం ఆనందంతో గెంతులు వేశాయి. అవి కడుపు నిండా ఆ పండ్లను తిన్నాయి. ఆ పండ్లు అమృతంలా తియ్యగా ఉన్నాయి. వాటిని తినగానే వాటికి ఎక్కడలేని బలం వచ్చింది. చిన్ను చేసిన ఆ చిన్న సహాయం అడవిలోని జంతువులన్నింటికీ ఆహారాన్నిచ్చింది. ఆ చెట్టు నీడలో జంతువులన్నీ సేద తీరాయి. కొన్ని రోజులకు ఆకాశం కరుణించి జోరున వానలు కురిశాయి. నందనవనం మళ్లీ పచ్చగా కళకళలాడుతూ మారింది. కాని ఆ అడవిలో అందరూ చిన్నును మాత్రం తమ నిజమైన హీరోగా గౌరవించేవారు. చూసారా పిల్లలు, చిన్ను కుందేలు పండును ఒక్కడే తినియుంటే అతని ఆకలి మాత్రమే తీరేది. కాని పంచుకోవడం వల్ల ఒక అద్భుతమే జరిగింది. దీనిబట్టి మనకు తెలిసిన నీతి ఏంటంటే, మనం తోటివారికి సహాయం చేస్తే ఆ మంచితనం మనకు రెట్టింపు సంతోషాన్నిస్తుంది. షేరింగ్ బ్రింగ్స్ డబుల్ హ్యాపీనెస్. కష్టంలో ఉన్నవారికి మనం చేసే చిన్న సహాయం కూడా వాళ్ల జీవితంలో పెద్ద వెలుగును నింపుతుంది. ఏంటి పిల్లలు, చిన్ను కుందేలు కథ మీ అందరికీ నచ్చిందా? మీరు కూడా మీ ఫ్రెండ్స్తో వస్తువులను, స్నాక్స్ని పంచుకుంటారు కదూ? వెరీ గుడ్. మీకు ఈ కథ నచ్చితే వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథలు వినాలనుకుంటే కింద ఉన్న ఎర్రటి బటన్ సబ్స్క్రైబ్ నొక్కి గంట సింబల్ని కొట్టడం మర్చిపోకండి. అప్పుడే నేను కొత్త కథ చెప్పగానే మీకు తెలిసిపోతుంది. మరొక అద్భుతమైన కథతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టాటా, బై బాయ్.